అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మోడీ సార్ వస్తుండట కదా తెలంగాణకు. రమ్మంటున్నారు గానీ ఉత్త చేతులతో రావద్దు, ఒక 50,000 కోట్ల పనులతో రమ్మనంటున్నారు. అంటే ఉత్తగా రావద్దా ఎట్లా? రావచ్చు, ఎందుకు రావద్దు, కానీ పెద్ద మనిషి కదా, వచ్చేటప్పుడు ఏమన్నా తెస్తే తెలంగాణకు అంత ఇంత అక్కడికి వస్తుంది కదా అని కాంగ్రెస్ వల్ల ఆపచ్చన. మీరు ఎన్నన్నా ఎప్పుర్రి, మోడీ సార్కి అన్ని తెలుసు, ఎప్పుడు ఏమి ఇయ్యాలనో ఏం తీసుకుపోవాలనో. అయ్యో విహెచ్ కాక కూడా లొల్లి మోపియేసిండు కదా. మోడీ సార్ వచ్చే ముంగట పెద్ద మనిషి లొల్లి పెడుతున్నాడంటే ఏదో పెద్ద ముచ్చట అయి ఉంటది. తెలంగాణకు మోడీ సార్ వస్తున్నాడని పువ్వు గుర్తోళ్ళు వాడవాడల పెయింటింగ్ లేసి బ్యానర్లు కట్టి జోరు చేస్తుంటే చేయి గుర్తోళ్ళు ఉత్తగా రావద్దు, ఇప్పటికే తెలంగాణకు అన్యాయం చేసిర్రు, వచ్చేటప్పుడు నిధుల మూట పట్టుకొని రావాలే, ఏమన్నంటే ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తున్నారు, మీటింగ్ పెట్టిపోతున్నారని గరమైంది మంత్రి కొండా సురేఖక్క. మీటింగ్లు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. ఇక హనుమంతాన్ని ఊకుంటాడా, అగ్గి మీద గుగ్గిలం లెక్కన మండుతున్నాడు. జనగణనల ఓబీసీ లెక్కల కాలం ఎందుకు పెట్టావు, అది పెట్టకుండా తెలంగాణకు ఎట్లస్తావని మోడీ సార్ మీద గరం గరం అవుతున్నాడు. మోడీ తెలంగాణలో పుణ్యపాదాలు మోపక ముందే ఆ జనగణనల కాలం పెట్టాలని అంటున్నాడు, లేకపోతే దీక్ష చేస్తాడట. నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా, అయ్యా ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా, ఎస్సీ ఎస్టీలకు పెట్టినాం కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన, ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. ఈ తాప మోడీ సారు తెలంగాణకు ఏం చేయాలనో అన్ని చేసిపోతాడు, మీరేం ఫికర్ చేయకూరని అంటున్నారు ఇక్కడ పువ్వు గుర్తు లీడర్లు. గాని చూద్దాం మరి సారు ఏ పాటి పని చేస్తాడో తెలంగాణకు. పువ్వు గుర్తుల సంబరాలకు పట్టపగ్గాలే లేవు. ఇక ఈ సంబరాల నుంచి పట్ల ఎవరు కావచ్చు. పశ్చిమ బెంగాల్లో గెలవాలే, మమతను దించాలే అనేది మోడీ సారు డ్రీమ్ ప్రాజెక్ట్, అది కూడా ఒడిచిపాయే. అట్లనే పంట్ల రాయలెక్కైన తమిళనాడు స్టాలిన్ ను పక్కకు జరిపాలే, అది కూడా అయిపోయే. అందుకే ఈ సంబరాలంటావా? అయితే అక్కడ వాళ్ళు గెలిచిండ్రు, ఇక్కడ వీళ్ళు గెలిచిరని సంబరాలు చేసుడేనా? అరే ఒకటే పార్టీ కదా, చేసుకుంటే తప్పేంది. మరి ఈయనెందుకు గిట్లా అంటున్నాడు కదా. ఈయనోసారి మంది పెళ్లిల కాడ మంగళారతులు ఇంకేనేళ్ళు పడదని చెప్పుర్రి, మన పేరంటల్లా మన స్వీట్లు వంచుకోవద్దా, ఎగురు దునుకొద్దా, బయట రాష్ట్రాలలో పువ్వు గుర్తు ఎగురు పెడితే ఇక్కడ ఇంకెంతకాలం సంబరపడదామని అంటున్నాడు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సాబ్. ఆసాంలో గాని, పాండిచేరిలో గాని, బంగాల్లో గాని 3 స్టేట్లు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి, అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు. మరి అంత పెద్ద రాష్ట్రం మమతక్క ఇలాకల్నే గెలిచిండ్రు, మరి తెలంగాణలో ఎందుకు డజన్ సీట్లు కూడా దాడతలేరే అన్నా? కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. అంటే రామచంద్రరావుకు పార్టీ మీద పూర్తి పట్టియలేదా ఎట్లా? కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. ఎవరో ఆ లీడర్లు మరి పార్టీ ఎదగకుండా చేస్తున్నోళ్ళు చెప్పు. మరి మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకి ఇస్తే పక్క ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి, వాళ్ళు వీళ్ళ చేతిలో ఆడకండి, ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని, అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది.
సల్లకొచ్చి ముంత దాచినట్టు వేసిండు ఎమ్మెల్యే రాజాసింగు. పువ్వు గుర్తును ఎగురు పెట్టకుండా వేసేది ఎవలో ఆయనతో చెప్తే అయిపోయేది కదా. ఇంటున్నారా కమలం పార్టీ కాకయ్యలు, అక్కడ ఎక్కడనో గెలిస్తే ఇక్కడ ఎగరకుర్రి ఆగంగా కుర్ర అని అంటున్నాడు రాజాసాబు. ఊకే పని పని అంటే ఎవరికైనా బోర్ అవుతుంది, చేసే పని కూడా చేయబుద్ధి కాదు. అంతే కదా మరి, నడుమిట్ల బ్రేక్ ఉండాలి, ఆ బ్రేక్ రిలాక్స్ ఉండాలి. అంటే ఎట్లంటావు? చిన్నప్పుడు బడిల పిల్లలకు పాఠాలు అన్నీ అయినాక ఆడుకోమని చెప్తారు కదా, అగ్గో గట్లుండాలి. అట్లయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎగురొచ్చు దునుకొచ్చు. ఇక ఆట విడుపు అంటే ఆట విడిపేపో. అప్పుడంటే సెల్ ఫోన్లు వీడియోలు లేవు గాని ఇప్పుడు ఇట్లా నేను 10వ తరగతి మళ్ళా చదివితే ఎన్ని రీల్స్ చేసేదాన్నో, ఎంత హంగామా చేసేదాన్నో తెలుసా? ఇక్కడ చూడు వీళ్ళు కూడా ఎంత హంగామా చేస్తున్నారు. ఈ ఎండలకు ఉపాధి హామీ పనికొచ్చిన వాళ్ళు చేసిన కష్టం మొత్తం మర్చిపోయేటట్టు చేస్తున్నారు కూలీలు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పారా పలుగు పట్టి పని చేసినాక ఫీల్డ్ అసిస్టెంట్లు ఫీల్డ్ అంతా తిరిగి వచ్చేసరికి టైం అవుతుంది కదా అని అందరు ఒక్క కాడ కూడి ఆట విడుపు కార్యం పెట్టుకున్నారు. అప్పుడంటే ఫోటోలు వీడియోలు లేవు గానుల్లా, అందుకే మల్ల గీ జంటకు పెళ్లి చేసిర్రు. ఉత్తుత్తి లగ్గమైనా మంచిగానే వేసిర్రు. ఆకులే జీలకర్ర బెల్లం, ముంగటున్న తాటి ముంజలే పెళ్లి కూతురు చేతుల కొబ్బరి బోండం, కూలీల నవ్వులే అక్షింతలుగా దీవనార్తులుగా తీసుకున్నారు. పాత జంటకే కొత్తగా లగ్గం భలే గమ్మత్తుగా వేసిర్రు కదా. పిల్లలకు చదువైనాక ఆటలు ఎట్లనో మన ఉపాధి కూలీలు కూడా పనంతా ఒడిచినాక ఇట్లా ఇన్స్టాగ్రామ్ కోసం వాట్సాప్ స్టేటస్ కోసం వీడియోలు వేసి సంబరపడుతున్నారు. పిల్లలు కొబ్బరి పట్టుకొని తీసుకొచ్చినాక మళ్ళీ ఇక పట్టుకొని వెనకట మా ఊర్లే దేవర భూమన్న ఉండేటోడు. ఊరికి ఏం ఆపతొచ్చినా ఆయన దగ్గరికి పోతే మార్గం చూపేటోడు. ఎట్లా కాంతారా సినిమాలో చూపెట్టినట్ట? అట్లనే అనుకో, కానీ అదేం చిత్రమో గాని భూమన్న వక్కు తప్పకుండా ఏరి. మరి ఆయన మీదకి వచ్చిన దేవత గట్ల వాళ్ళకి ఇచ్చిందేమో. ఊరికి కీడైనా పోరలను గాలి దూల ఆగం చేసిన భూమన్న కాడికి పోయి బొట్టు పెట్టుకుంటే పోతుందని నమ్మకం. పల్లెలల్లా ఆ మహత్యం ఇప్పుడున్నదారా? అప్పట్లో ఉండేది. ఎందుకు లేదురా, పా చూపిస్తా నీకు. సినిమాలనే అనుకున్నాం గాని నిజ జీవితంలో కూడా అద్భుతాలు అవుతున్నాయి. ఇగో ఇక్కడ ఆకులు లేకుండా మొండిగా గానొస్తున్నది కదా గీ రావి చెట్టు. ఇది ప్రకాశం జిల్లా మరెల్ల గ్రామంలో ఉన్నది. బ్రహ్మంగారి ప్రతిష్ట మహోత్సవం కోసమని కొట్టినరట గీ చెట్టును మొన్నట్ల. ఇక పురాగా నేల మీద పడేసిపోయినరట. సడన్ గా ఎందుకో షేన్లకు వచ్చిన పబ్లిక్ చూసేసరికి కింద పడ్డ చెట్టు నిలుసోనున్నదట. ఓరక్క ఇదెక్కడి కథ, కింద పడ్డ చెట్టు మల్ల లేచి నిల్సున్నది అని ప్రజలు పరిశాన్ అయినరు. ఇక కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు, ఊది బత్తీలు ముట్టించేటోళ్ళు ముట్టిస్తూనే ఉన్నారు. అటు అమ్మవారు పూనకం రూపంలో రానే వచ్చిండ్రు. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? తప్ప ఏం చేయాలి? ఏం చేయమంటావు? చెట్టును ఉన్న జాగల్నే ఉంచుండ్రి, ఎక్కడికి వట్కపోకుండాని గీ అక్క మీదకొచ్చిన దేవత చెప్పింది. చూస్తున్నారు కదా జనాలు, చెట్లు ప్రకృతి జోలికి ఓకుండ్రి, పైనున్న దేవతల ఆగ్రహానికి గురి కాకుండ్రి. ఏమంటున్నాం? అబ్బబ్బా ఇంకెన్ని రోజుల రగ్గి ఎండలైతే. నేనైతే ఇంటి నుంచి బయలుదేరంగానే ఆఫీస్కి ఒక జ్యూస్ ఆర్డర్ పెట్టుకుంటున్నా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళంగానే ఇంటికి ఒక ఆర్డర్ పెట్టుకుంటున్నా. అట్లయితే నువ్వు జల్దినే దవాఖాన్ల పాలైతావు. ఏవి నువ్వు అనుకుంటున్నట్టు కూల్ డ్రింకులు కాదు, మంచి మంచి పండ్లతోటి చేసిన రసాలనే తాగుతున్నా. ఎక్కడి దాగినా నీ పానం దవాఖాన పాలు, నీ పైసలు డాక్టర్ల పాలు. ఎవరైనా పండ్ల రసాలు తాగమంటారు, మరి నువ్వేమో గిట్లా అంటున్నావు. నువ్వు బుక్ చేసి తాగే హోటల్లా జ్యూస్ ఎట్లుంటున్నదో చూపిస్తాపా. సూరన్న సురుకుల నుంచి చల్లబడదామని జ్యూస్ సెంటర్లకు పోతున్నోళ్ళు జరిది మీకోసమే మంచిగా పట్టింపు చేసి చూడుర్రి. అగా చూడుండ్రి, ఇవన్నీ మురిగిపోయిన మాగిపోయిన పనిలే. మళ్ళీ మీదికెళ్ళి హోటల్ చక్కదనం కూడా చక్కగా లేదు. తాగేటోళ్ళకి ఇవన్నీ ఎందుకు చూస్తారు? కడుపు చల్లబడ్డదా లేదా అనేది చూస్తారు. కానీ విజయనగరం జిల్లాల అడ్డమైన రసాయనాలు కలిపి పాడైన పళ్ళతోటి జ్యూస్ తయారు చేసి అమ్ముతున్నారు. ఎందుకు అనుమానం కొట్టి చెకింగ్ ఆఫీసర్ వచ్చిండట. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశానంగా
ఈ షాప్కి రావడంతోనే ఏ 15 రోజుల క్రితమో 20 రోజుల క్రితమో కమలాకాయది గడ్డగట్టిపోయి ఉంది. అదే దానిమ్మ, ఆ దానిమ్మ అదేమంటే కింద పడేస్తే తీసుకొని పారేశారు. దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ లేదని కూడా తెలిసింది. దీని ఓనర్ పేరు చిరంజీవి, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మామిడి పండ్లు అయితే కుక్కలు కూడా తినే కావచ్చు. పైనాపిల్ ముక్కలు, మురుగబెట్టిన బాదం పాలు, ఇంకెడి దినాలు అమ్ముతారని వాడబోసిండు. ఈ ఐస్ క్రీమ్ తింటే చక్కెర వచ్చి పడిపోవడైతే గ్యారంటీ. పండ్లు చక్కగా లేవు, వీళ్ళు వాడే వస్తువులు చక్కగా లేవు. హోటల్ను సీజ్ చేసి పడేసిండు చెకింగ్ వచ్చిన అధికారి. చూసిరు కదా పబ్లిక్, ఎండలకు ఉరికిపోయి బాదం పాలు, మ్యాంగో జ్యూస్ అని ఎగబడి తాగారు. జరా చూసుకోండ్రి ఎక్కడ తాగుతున్నాం, ఎసొంటి పండ్ల రసాలు కడుపులకు పోతున్నాయనేది. అటెంకా మళ్ళీ ఎప్పుడేదని అనుకోకుర్రి సుమా. ఇవన్నీ ఏగలు కాదు, దీని మీద వేరే ఏగలు వేరేగా వచ్చాయా? ఇవే కదా అవునులే అమ్మా, ఇన్ని తీసేస్తావా? ఈ అన్నిటి మీద ఉన్నా ఇదేనా గ్రేప్ జ్యూస్? బాగుంది, పెద్ద ఏగ వచ్చింది మీ దగ్గరికి. మీ మనసు మీ మాట వినడం లేదా? కాళ్ళు తిమ్మిర్లు, నరాల బలహీనతుందా మీకు? ఎందుకు నువ్వేమన్నా ఆకుపసర మందులు ఇస్తున్నావా ఎట్లా? నువ్వు వాగు, మీ ఆరోగ్యం నా చేతుల్లో. కొత్త ప్రోగ్రామా? ఎస్, ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఆకులతోటి ఎసొంటి రోగాల నొప్పు లేకుండా చేస్తా. రండి, నా ఛానల్ ను ఫాలో చేయుర్రి, వీడియోను లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. నీ లెక్కనే ఎవరో ఏతుల ఎంకమ్మా పెంట బొందకున్న ఆకులను తెంపమని చెప్పిందట. ఏమైందో చూడు. ఇయాల రేపు గీ సోషల్ మీడియా జయంగా ప్రతి ఒక్కడు డాక్టర్ అయిపోయినరు. మంది పానాలని గిట్ల దవాఖాన పాలు చేస్తున్నారు. తోటకూర, పాలకూర ఆరోగ్యానికి మంచిది. మరి ఎవడో గోషిగాడు గీ ఇన్స్టాగ్రామ్ లో ఉమ్మెత్తాకులు, పువ్వులు, పప్పులేసుకొని వండుకుంటే పానంలో ఎసొంటి రోగం ఉండదని చెప్పిండట. ఇక నిజమే కావచ్చుని అనుకొని ఉమ్మెత్త ఆకులతోటి కూర వండుకొని తిని దవాఖాన పాలైనరు. కాకినాడ ఎర్రపాలెం కాడుండే గీ కుటుంబం. తినేటప్పుడు ఉడుకుడు కన్నంలో ఉమ్మెత్తాకుల కూర మంచిగా పోయిందట. ఇక కొద్దిగా అయినాక ఏమున్నది, ఒకటే వాంతులట. ఓరక్క, ఈ కూర మా కొంపను కొల్లేరి చేసింది అని దవాఖానకు వస్తే డాక్టర్లు ఈ కూర ఎవరు తినమన్నారని 4 మంచి మాటలు చెప్పి ట్రీట్మెంట్ షురు చేసిర్రు. బెడ్ మీద ఆయపాయ చేస్తున్నారు ఇప్పుడు. అయినా అంటే ఫీల్ అవుతారమ్మా, ఎవడో ఏదో చెప్తున్నాడని గా ఉమ్మెత్తాకుల కూర వండుకుంటారా అమ్మా? మోతాదుకు మించి తింటే ఈ ఉమ్మెత్తాకులు విషమేనని అంటున్నారు డాక్టర్లు. ఓ పబ్లిక్, వాట్సాప్ లో బరువు తగ్గే ముచ్చట చెప్పిండ్రు, ఇన్స్టాగ్రామ్ లో బలం వచ్చే మాట చెప్పిండ్రని ఏది పడతా చేశారు. అటెన్క ఇగో గిట్లా ఆగమైతారు. నేను కూడా ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వనిత టీవీ. నమస్తే.